తేజస్విని ఇక్కడి నుంచే రావడం జరిగింది. ఈ కాలనీ ఏదైతుందో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. అమ్మాయి చేతిలో ఏదో ఉంది, పర్సా సంథింగ్, ఏదో బట్టలైతే కాదు. పక్కన ఆ అమ్మాయి అక్కడ నుంచి మీకు ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి, జూమ్ చేసి ఫోకస్ చేస్తా ఒకసారి చూడండి. అగో ఈ ఫ్లోర్ లో అమ్మాయి ఉంటుంది, అక్కడ ఫ్లోర్ లో. ఇక్కడ గేట్ ఏదైతే కనిపిస్తా ఉన్నదో ఒకసారి గేట్ చూడండి. ఆ గేట్ దగ్గర ఈ గేట్ ఏదైతే ఉందో అమ్మాయి కిందికి వచ్చేసి అక్కడ నగ్నంగా వచ్చేసి అక్కడ కింద వాళ్ళ కిచెన్ ఏదైతే బ్యాచిలర్స్ ఉండే రూమ్ కిచెన్ ఏదైతే ఉంటుందో ఆ డోర్ కొట్టింది. ఆ డోర్ కొట్టి అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ వెనకకు దుంకింది, అదంతా ఇక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అబ్బాయి వచ్చేసి ఇక్కడ స్ట్రైట్ గా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళాడు, అమ్మాయి వచ్చేసి గుడిలోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి వచ్చింది. ఇక్కడికి వచ్చింది అమ్మాయి, ఇక్కడికి. ఇక్కడ ఇది గేటు అంటే ఇది గొల్లెం పెట్టలేదు, లాక్ వేయలేదు. ఇక్కడున్న విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, అక్కడ విగ్రహం లేదు. ఇక్కడ ఉన్న అమ్మవారి శారీ కూడా తీసుకెళ్లడం జరిగింది. అమ్మాయి ఆ విగ్రహం శారీ ఇదంతా తీసుకెళ్లడం జరిగింది. అబ్బాయి బ్లాక్ టీ షర్ట్ వేసుకొని ఇంకో కొంతమంది అంటే ఈ అబ్బాయి ఆల్రెడీ తర్వాత భయపడే అమ్మాయి ఇక్కడికి రౌండ్కి వచ్చింది, ఇక్కడ చెప్పులు ఇప్పింది. ఇదంతా చూసి ఇదంతా వాళ్ళు చెక్ చేస్తా ఉన్నారు, ఇక్కడ ఏమైనా దాచుకుందా ఆ అమ్మాయి అని. ఇదంతా చెక్ చేస్తా ఉన్నారు వాళ్ళు. తేజస్విని ఎవరైతే ఉన్నారో ఈ లోపలికి ఎంటర్ అయింది అమ్మాయి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మరి అమ్మాయి చేతిలో ఒక పర్సు ఉందా ఇంకోట ఏదో మొత్తం మీద అయితే అమ్మాయి చేతిలో ఉంది. ఈ అబ్బాయి పరిగెత్తిన అబ్బాయి, ఇటు సైడ్ పోయిన అబ్బాయి మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వెళ్ళిండు. మళ్ళీ ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఒక లేడీ, ఇద్దరు అబ్బాయిలు కూడా ఇళ్ళకు బండి తీసుకొని రావడం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఏం చేస్తా ఉంటారు? ఇక్కడ గంజాయి ఏమైనా తాగుతారా? ఇక్కడ 100 రకాలుగా డౌట్లు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు ఫర్ డే 3000 రెంట్కి ఎందుకు ఇస్తా ఉన్నారు అనేది మేజర్ డౌట్. అమ్మవారికి సంబంధించిన చీర ఏదైతే ఉందో ఇదే చీరే, అది అమ్మవారి చీరే. ఫస్ట్ టైమా ఇక్కడ? ఇంకోటి ఏంటంటే ఈ పార్క్ లో నైట్ లో గంజాయి తాగుతారని తెలుస్తా ఉంది. గంజాయి తాగుతారు. అదే రోజు కూడా ఒకటే బైక్ మీద 4 మెంబర్స్ జెంట్స్, ఒక అమ్మాయి కూడా వచ్చారు. వీళ్ళు ఫర్ డే 3500 పే చేస్తా ఉన్నారు. అందులో స్టే చేయడానికి ఫుడ్, బెడ్ అన్ని ఫ్రీ. ఆ యాప్ ఏదో ఉంది, మొత్తం మీద యాప్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. యాప్ లో కింద కూడా బ్రెడ్, బెడ్ ఫ్రీ అని ఉన్నాయంట. అంటే అర్థం ఏంటి? హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. తేజస్విని ఇక్కడి నుంచే రావడం జరిగింది. ఈ కాలనీ ఏదైతుందో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. అమ్మాయి చేతిలో ఏదో ఉంది, పర్సా సంథింగ్, ఏదో బట్టలైతే కాదు. పక్కన ఆ కింద రెంట్కి ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో బ్యాచిలర్ వెళ్ళి వాళ్ళ కిచెన్ డోర్ కొట్టడం జరిగింది. ఇగో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది, జూమ్ చేయది, మీకు కనిపిస్తూ ఉన్నది కదా, ఆ కనిపించే ఇల్లే. అక్కడ ఆ గేట్లకే యాక్చువల్గా ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఆ అమ్మాయి అక్కడ నుంచి మీకు ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి, జూమ్ చేసి ఫోకస్ చేస్తా ఒకసారి చూడండి. అగో ఈ ఫ్లోర్లో అమ్మాయి ఉంటుంది, అక్కడ ఫ్లోర్లో. ఇక్కడ గేట్ ఏదైతే కనిపిస్తూ ఉన్నదో ఒకసారి గేట్ చూడండి. ఆ గేట్ దగ్గర ఈ గేట్ ఏదైతే ఉందో గేట్లో నుంచి అమ్మాయి రావడం జరిగింది. ఆ కుక్క బ్లాక్ కలర్ డాగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అమ్మాయి రావడం జరిగింది. యాక్చువల్లీ అమ్మాయి గోడ దూకింది, అది దూకింది అంటారు తప్ప ఇదంతా ఫేకు. ఒకసారి ఇది చూపి, ఇది అక్కడ నుంచి అమ్మాయి ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో కింద అబ్బాయి, ఆ బనిన్ మీద ఉన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి గేట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ అబ్బాయి ఇక్కడ ఫోన్ మాట్లాడిండే, ఇక్కడ ఏదో సాటర్డే కాబట్టి మాట్లాడినాము, మాకు సండే హాలిడే కాబట్టి లేట్ నైట్ పడుకుంటాము అనే విధంగా చెప్తా ఉన్నాడు అబ్బాయి. ఇక్కడ నుంచి అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మాయి కిందికి వచ్చింది. ఆ అమ్మాయి కిందికి వచ్చేసి అక్కడ నగ్నంగా వచ్చేసి అక్కడ కింద వాళ్ళ కిచెన్ ఏదైతే బ్యాచిలర్స్ ఉండే రూమ్ కిచెన్ ఏదైతే ఉంటుందో ఆ డోర్ కొట్టింది. ఆ డోర్ కొట్టి అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ వెనకకు దుంకింది, అదంతా ఫేక్. అది మనకు చెప్పింది కొంతమంది, అక్కడ కూడా పిలిచిందని చెప్తా ఉన్నారు. అక్కడ నుంచి అమ్మాయి న్యూడ్గా ఇక్కడ సేమ్ స్ట్రేట్కి ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఇల్లు సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చింది. యాక్చువల్లీ అక్కడ సీసీ కెమెరా ఉంది చూడండి. అక్కడ నుంచి ఈ అబ్బాయి ఎవరైతే ముంగట ఆ అమ్మాయి గేట్ తీసి రాగానే ఆ అబ్బాయి చాలా దగ్గర ఉన్నాడు, గేటుకు చాలా దగ్గర ఉన్నాడు అబ్బాయి. కింద రెంట్కుండే అబ్బాయి మరి భయపడ్డా ఏం జరిగిందన్న కన్ఫ్యూజన్గా ఉంది. ఈ సీసీ కెమెరా ఏదైతే ఉందో ఇక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
అబ్బాయి వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళాడు, అమ్మాయి వచ్చేసి గుడిలోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మరి మళ్ళీ ఈ అబ్బాయి ఎవరైతే పరిగెత్తుకుంటూ వచ్చిన అబ్బాయి ఎవరైతున్నారో వీళ్ళు బ్యాచిలర్స్ ఒక 2-3 ఉండే తట్టున్నారు అక్కడ కింద. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పైన ఏదైతే ఫస్ట్ ఫ్లోరు ఒకటి వదిలేసి సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు కింద ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు అండ్ ఫస్ట్ ఫ్లోరు ఓనర్కి సంబంధించి పైన ఏదైతే 3000 పర్ డే రెంట్కి ఏదైతే ఇల్లు ఇచ్చిరో అది వచ్చేసి వేరేటైనా లీజుకి తీసుకొని దానికి ఒక యాప్ క్రియేట్ చేశారు. యాప్ ఉంది దానికి ఒకటి, యాప్లో బుక్ చేసుకుంటే యాప్ మీరు ఏదో సంథింగ్ యాప్ ఉంది, దాని కింద బెడ్ అక్కడ రూమ్ తీసుకుంటే బెడ్ అని ఒక క్యాప్షన్ ఉంటుంది యాప్కి. ఈ క్యాప్షన్ ఎందుకు ఉంది? ఇది ఓయో రూమ్ లాగా వాడుతూ ఉన్నారా, లేదంటే అమ్మాయిని హరాస్మెంట్ ఏమైనా చేస్తే తట్టుకోలేక కిందికి రన్నింగ్ చేసుకుంటూ వచ్చింది అనుకోవచ్చా? మరి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి ఇక్కడ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. అబ్బాయి ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది, ఇక్కడ సీసీ కెమెరాలో పడ్డది, అమ్మాయి ఇక్కడికి రావడం జరిగింది. ఇది కుర్మా సంబంధించిన వాళ్ళ బీరప్ప దేవుడి గుడి ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లొచ్చిందా తెలియదు. ఇక్కడ ఏదైతే గుడి కనిపిస్తూ ఉన్నదో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి అక్కడ ఏదైతే చిన్న గుడి ఉందో ఇక్కడ ఆల్రెడీ ఈ గుడికి యాక్చువల్లీ తాళాలు ఉంటాయి, బీరప్ప గుడికి ఎప్పటికీ తాళాలు ఉంటాయి. ఈ అమ్మాయి నాకు తెలిసి ఏమనిపిస్తూ ఉన్నదంటే ఈ అమ్మాయి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఈ గుడిలో కూడా ఇక్కడ కూడా డోర్ కొట్టడం జరిగింది. అమ్మాయి ఇక్కడ డోర్ కొడితే ఎవరు తీయలేదు. దీని తర్వాత ఇక్కడ నుంచి ఈ బ్యాక్ సైడ్ నుంచి అమ్మాయి రన్నింగ్ చేసుకుంటూ వచ్చి న్యూడ్గా అంటే బట్టలు లేకుండా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని బొందలే ఉన్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి వచ్చి ఒకసారి మీకు ఇది నేను క్లారిటీగా అమ్మాయి ఈ విధంగానే ఈ డైరెక్షన్లోనే వెనక నుంచి నడుచుకుంటూ వచ్చి ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి వచ్చింది. ఇక్కడికి వచ్చింది అమ్మాయి, ఇక్కడికి ఇట్లా రౌండ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చింది అమ్మాయి రన్నింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో చెప్పులు ఇప్పేసి ఉన్నాయి. ఇక్కడ ఇప్పేసిన తర్వాత ఇక్కడ కొంతమంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ దేవుడు ఏదైతే ఉన్నదో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది గేటు అంటే ఇది గొల్లెం పెట్టలే, లాక్ వేయలేదు, ఇక్కడున్న విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, అక్కడ విగ్రహం లేదు. ఇక్కడ ఏదైతే కనిపిస్తూ ఉన్నదో మీకు ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడున్న విగ్రహము, ఇక్కడున్న అమ్మవారి శారీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అమ్మాయి ఆ విగ్రహం శారీ ఇదంతా తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి ఇది గమనించాలి. ఇక్కడున్న ఇది తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడికి కొంతమంది వ్యక్తులు రావడం జరిగింది. ఎవరు? ఈ పరిగెత్తుకుంటూ వెళ్ళిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి బ్లాక్ టీషర్ట్ వేసుకొని ఇంకో కొంతమంది, అంటే ఈ అబ్బాయి ఆల్రెడీ తర్వాత భయపడే అమ్మాయి ఇక్కడికి రౌండ్కి వచ్చింది, ఇక్కడ చెప్పులు ఇప్పింది, ఇదంతా చూసి ఇదంతా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమైనా దాచుకుందా ఆ అమ్మాయి అని ఇదంతా చెక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఏరియా చెక్ చేసిన తర్వాత కట్ చేస్తే వీళ్ళు ఎవరైతే ఆ కింద ఉన్న బ్యాచిలర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన విజువల్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ సీసీ కెమెరాలో పడ్డాయా, ఇది కూడా కాదు, కెమెరా ఎక్కడ ఉంది, సారీ ఈ కెమెరాలో, ఓకే ఈ కెమెరా, ఇక్కడ ఇంకో కెమెరా ఉందా, అక్కడ ఒక కెమెరా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏమైనా దాచుకుందామని ఇక్కడ చూడడం జరిగింది. ఆ పరిగెత్తుకుంటే బనీన్ మీద ఉన్న అబ్బాయి బ్లాక్ టీషర్ట్ అబ్బాయి, దాంట్లో నేను అది మీకు క్లారిటీగా చూపిస్తుంది. దాని తర్వాత అమ్మాయి ఇక్కడ ఎక్కడ వెళ్ళిపోయి పడ్డది అనేది ఒకటి క్లారిటీ లేదు. ఒకసారి మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తే ఎక్కడది, ఓకే. తర్వాత ఇది పార్క్ అనమాట. ఇక్కడ అక్కడ నుంచి ఈ పార్క్ ఏదైతే కనిపిస్తూ ఉన్నదో ఈ అమ్మాయి ఆ సారీ ఆ విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఇక్కడ లోపలికి వెళ్ళడం జరిగింది. ఒకసారి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విచిత్రం ఏంటంటే తేజస్విని ఎవరైతే ఉన్నారో ఈ లోపలికి ఎంటర్ అయింది అమ్మాయి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మరి అమ్మాయి చేతిలో ఒక పర్సు ఉందా ఇంకోట ఏదో మొత్తం మీద అయితే అమ్మాయి చేతిలో ఉంది. ఈ అబ్బాయి పరిగెత్తిన అబ్బాయి ఇటు సైడ్ పోయిన అబ్బాయి మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వెళ్ళిండు, మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవులాడారు. కట్ చేస్తే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తేజస్విని అమ్మాయి చనిపోయింది అనే విషయము ఎప్పుడు తెలిసింది, ఈ గుడి పూజారి పొద్దున వచ్చి చూసేసరికి ఈ గుడికి ఎవరైతే ఇన్ఛార్జ్ కానీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎవరు? పూజారి. ఏమని? ఇక్కడ విగ్రహం పోయింది, అమ్మవారి విగ్రహాన్ని ఎవరో దొంగలించారని ఫోన్ చేసి చెప్తే అప్పుడు దేవులాడుతూ ఉంటే కట్ చేస్తే ఈ అమ్మాయి ఏ చీరలు అయితే ఇక్కడ పడ్డదో ఇక్కడ కుంట్లో ఆ పడ్డ తరుణంలో ఆ చీర పైకి తేలింది, వాటర్లో పైకి తేలింది. అక్కడ డౌట్ వచ్చింది ఇక్కడ ఎందుకు ఏం జరిగింది ఏందనేది. అప్పుడు ఇక్కడ ఉన్న గుడికి సంబంధించిన పెద్దవాళ్ళందరూ ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే అమ్మాయి నగ్నంగా ఇక్కడ అమ్మాయి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇక్కడ విగ్రహాన్ని తీసుకెళ్లేది ఇది మొత్తం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఒక లేడీ
ఇద్దరు అబ్బాయిలు కూడా ఇళ్ళకు బండి తీసుకొని రావడం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు, ఇక్కడ గంజాయి ఏమైనా తాగుతారా, ఏం చేస్తారనేది ఒక కన్ఫ్యూజన్గా ఉన్నది. ఇక్కడ ఒక అమ్మాయి 4 నంబర్స్ బాయ్స్ వచ్చారు రాత్రి 3 గంటల ప్రాంతంలో ఈ పార్కులోకి. ఆ ఫుటేజ్ కూడా ఉంటే నేను ఒకసారి తీసుకునే ప్రయత్నం చేస్తా. ఒక్క అమ్మాయిని తీసుకొని ఈ పార్క్ ఎందుకు వాడుతూ ఉన్నారు? ఈ పార్కు నైట్లో లాక్ చేయరా వీళ్ళు? మరి అసలు ఏం జరుగుతుంది? నిజంగానే ఈ లాక్ ఇట్లా చేసి ఉంటే, ఇది ఏదైతే ఉందో దీనికి లాక్ చేసి ఉంటే ఈరోజు ఈ అమ్మాయి చనిపోయేది కాదు కదా. తేజస్విని అనే అమ్మాయి చనిపోయేది కాదు. ఇక్కడ 100 రకాలుగా డౌట్లు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు ఫర్ డే 3000 రెంట్కి ఎందుకు ఇస్తూ ఉన్నారు అనేది మేజర్ డౌట్. దాని తర్వాత అర్ధరాత్రి 2:30-3 గంటల ప్రాంతంలో ఒక 3 అబ్బాయిలు ఒక అమ్మాయిని తీసుకొని ఎందుకు రావడం జరిగింది ఇక్కడికి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. ఇంకోటి, ఈ పార్కు నైట్లో లాక్ చేయరా? అమ్మాయి ఈ విగ్రహాన్ని ఏదైతే విగ్రహం తీసుకొని విగ్రహంకున్న శారీని తీసుకొని ఏదైతే వచ్చిందో ఈ లోపలికి రన్నింగ్ చేసుకుంటూ రావడం జరిగింది. అంటే అక్కడ ఇంటి దగ్గర నుంచి కూడా ఒక్కొక్కలాగా చెప్తా ఉన్నారు. చాలా అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. తేజస్విని ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ సారీ కూడా ఇక్కడే అమ్మవారికి సంబంధించిన చీర ఏదైతే ఉందో ఇదే చీరే, అది అమ్మవారి చీరే. ఇక్కడ అంటే ఈ చీరే అక్కడ వాటర్లో తేలడం వల్ల ఏం జరిగిందని చెక్ చేస్తూ ఉంటే కట్ చేస్తే ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ పడడం. ఇది చాలా లోతు ఉంటుంది, ఇక్కడ 13 ఫీట్ల దాకా ఉంటుంది. అమ్మాయి ఇక్కడ దీంట్లో పడడం జరిగింది, ఇంట్లో పడి చనిపోయింది అమ్మాయి. ఇది చాలా స్మెల్ చాలా వస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు వచ్చింది అమ్మాయి అంటే ఇందులో పడి ఎందుకు చనిపోయింది? ఆ అమ్మాయి అక్కడ చాలామందిని హెల్ప్ అడిగింది. ఎందుకంటే ఏదైతే బిల్డింగ్ ఉందో అక్కడ వచ్చి అక్కడ ఉన్న బ్యాచిలర్ని హెల్ప్ అడిగింది. వాళ్ళు ఎవరు లేరు. ఆ అబ్బాయి ఎవరైతే రన్నింగ్ చేసుకుంటూ వచ్చిన ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఫస్ట్ రన్నింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడేమో బనీన్ మీద ఉన్నాడు అబ్బాయి, టీషర్ట్ మీద. కట్ చేస్తే మళ్ళీ సీసీ కెమెరా ఫుటేజ్లో చూస్తే బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకొని ఉన్నాడు ఆయన. ఇక్కడ చాలా విధాలుగా అనుమానాలు వస్తున్నాయి. అంటే ఆ బిల్డింగ్లో ఏమన్నా అంటే దానికి ఒక యాప్ పెట్టి దాని కింద క్యాప్షన్ బెడ్డు అనే క్యాప్షన్ ఇచ్చి దాంట్లో ఫుడ్ కూడా వీళ్ళే అరేంజ్ చేస్తారని చెప్తా ఉన్నారు. ఏదైతే ఉందో ఈ శారీ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ఇదే శారీ, ఇది అమ్మవారి శారీ కదా, అమ్మవారి శారీ ఇది మరి ఇంకా తీసుకెళ్ళలేదు. ఇక అట్లనే ఉంది. నిజంగానే అమ్మవారికి ఎట్లయితే కట్టిరో ఆ శారీ తీసుకొచ్చింది. విగ్రహం తీసిరా లేవట్లేదు అది. ఒకసారి మీకు ఒకసారి ఆ శారీ క్లారిటీగా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఒకసారి నేను ఏమంటానంటే ఈ అమ్మాయి ఎవరైతే తేజస్విని ఉందో తేజస్విని అనే అమ్మాయికి నిజంగానే మతిసిమ్మతం లేకపోతే, అమ్మాయికి పీడకలలు వస్తే అమ్మాయి హెల్ప్ ఎందుకు అడిగింది? అంటే బయట రూమ్లో ఏదన్నా ఫిజికల్గా ఏదన్నా ఇబ్బంది అయింది అనుకోవచ్చు అమ్మాయికి, లేదంటే అసలు ఏం జరుగుతూ ఉంది, అది లీజుకి తీసుకొని పెంట్ హౌస్ కావచ్చు, ఆ 3rd ఫ్లోర్ ఏం జరుగుతుంది. ఇది అమ్మవారి శారీ. ఈ శారీ తీసుకొని వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ విగ్రహాన్ని కూడా లోపల తీసుకెళ్ళిందా? విగ్రహాన్ని ఇక్కడ శారీ ఊడిపోయినట్టుంది. ఇక్కడ చూడండి, ఖజూరా ఒకసారి చూడండి, ఖజూర పండు ఇక్కడ దేవుంది నిదర్శనం. అంటే అక్కడ నుంచి గుళ్ళో నుంచి ఆమె తీసుకొచ్చినట్టుగా. మరి ఇక్కడ శారీ తీసిందా లేదంటే శారీ నీళ్ళల్లా? ఓకే, ఇక్కడ మేజర్గా దొరకడానికి కారణం ఏంటంటే తేజస్విని ఈ శారీ ఏదైతే ఉందో ఈ వాటర్లో తేలేసరికి వాళ్ళకి డౌట్ వచ్చింది ఏం జరిగింది అనేది. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే అమ్మాయి నగ్నంగా న్యూడ్గా బట్టలు లేకుండా రన్నింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఏమైనా ఫుటేజ్ ఉంది? ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఏముండదు. ఇక్కడ ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ పార్క్లో రాత్రి 3-4 గంటలకు అమ్మాయిలను తీసుకురావడం ఏంటి? ఇక్కడ ఒక కన్ఫ్యూజన్. అసలు ఈ పార్క్కి మరి అక్కడ 12 గంటలకు ఇక్కడ ఎవరు చూసుకునే సెక్యూరిటీ ఉండరా? ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది చూడండి, అది కూడా అటు దింపు ఉంది. మరి అక్కడ నుంచి రోడ్ ఎవరైనా వస్తున్నానా వచ్చేది ఇక్కడ అటు దింపిరు అంటే ఇక్కడ ఉండే పిల్లలు ఎవరైనా దింపిరా ఏంటంటే కన్ఫ్యూజన్. ఆ సీసీ కెమెరా ఏమో అటు నీళ్ళు చూపిస్తుంది, ఇక్కడ దారి చూపించకుండా. ఈ సీసీ కెమెరా ఏమో ఇటు సైడ్ చూపిస్తుంది. అక్కడ ఒకసారి చూడండి, ఇటు సైడ్ చూపిస్తూ ఉన్నది. అది పలగొట్టినట్టు ఆల్రెడీ, అది ఇటు సైడ్ ఉండాలి, అసలు ఇటు సైడ్ స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ తేజస్విని మృతికి సంబంధించి మరణానికి సంబంధించి ఒకసారి దాన్ని జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేయ. అక్కడ విగ్రహాన్ని తీసుకెళ్ళిరా మళ్ళీ. ఓకే ఓకే హైదరాబాద్లో చూసిరా. ఓకే, అమ్మాయి ఇక్కడ నుంచి దూకడం ఏంటి అసలు? ఇదంతా విచిత్రంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఎన్ని గంటల ప్రాంతంలో ఇక్కడ అమ్మాయి ఇక్కడ పడ్డదని కానీ అది కానీ మీకు తెలిసింది ఎన్ని గంటలకు? మనకైతే 3:30కి వీళ్ళు సీసీ కెమెరా తెల్లారి ఓపెన్ చేస్తే అప్పుడు తెలిసింది.
ఓకే. అమ్మాయిని ఎన్ని గంటలకు బయటకు తీసారు నిన్న? బయటికి ఉదయం 10 అట్లా 10 వరకు బయటకు తీసారు అమ్మాయి. ఓకే. ఇది ఫస్ట్ టైమా? ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ పార్క్లో నైట్లో గంజాయి తాగుతారని తెలుస్తా ఉంది. గంజాయి తాగుతారు. అదే రోజు కూడా ఒకటే బైక్ మీద 4 మెంబర్స్ జెంట్స్ ఒక అమ్మాయి కూడా వచ్చారు. లోపలికి ఆ సీసీ కెమెరా కూడా పడ్డది, అది కూడా మన వాళ్ళ దగ్గర ఉండే. చూద్దాం, అది కూడా తీసి పంపిస్తాం మీకు. ఓకే, ఒకసారి పంపించే ప్రయత్నం చేయండి. మీ అంటే ఏమైంది అనుకుంటున్నారు మీరు? అంటే ఆ ఇంట్లో కూడా పైన ఏదో కిరాయికి ఇస్తారు ఫర్ డే 3000 అది ఇది అని చెప్తా ఉన్నారు. అదేదో ఇక మనకైతే అనుమానం, వేరే ఏదైనా నడుపుతారని అనిపిస్తుంది. అంత రెంట్ నెలకు 1 lakh అని చెప్పి తెలిసింది. అంటే ఫుడ్ వీళ్ళదే, బెడ్ వీళ్ళదే అని చెప్తా ఉన్నారు ఓనర్ వాళ్ళది. అదైతే మనకు తెలియదు అన్న పూర్తిగా. అనుకుంటే వాళ్ళు వీళ్ళు అనుకో. ఏంటి అసలు ఈ పార్క్ దేనికి ఉంది? గంజాయి తాగి అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి ఉందా ఈ పార్క్? ఏమనుకోవచ్చు కదా, ఇప్పుడు గేట్ లాగు లేకుండా లేడీస్ జెంట్స్ 10 తర్వాత లోపలికి వచ్చారంటే అంతే కదా. ఇప్పుడు నైట్ 2:30-3 గంటలకు 4 మెంబర్స్ జెంట్స్ ఒక అమ్మాయి వచ్చిందంటే ఈ అమ్మాయి కంటే ముందు అన్నట్టు. ఈ అమ్మాయి కంటే ముందు, తేజస్విని కంటే ముందు అట్లా వాళ్ళు ఇలాగ వచ్చారు. మరి వాళ్ళు అటు సైడ్ అవుపడితే ఆ అమ్మాయి ఇలా దునికిందా అనేది అనుమానం కొంతమందికి. ఓకే, వాళ్ళు 4 నంబర్స్ ఎవరైతే ఇక్కడ కనిపిస్తే ఇక వాళ్ళని చూసి భయపడి ఇట్లా ఇక్కడ దూకిందనేది అనుమానం అందరు. ఇది మొత్తం మీద తేజస్వినికి సంబంధించి ఇదే ప్రదేశం, ఈ లాంగ్ నుంచి తీసుకోకసారి ఇదే ప్రదేశం, ఈ చెట్టు దగ్గరనే మనం మీడియాలో చూసినట్టుగా ఇదే చెట్టు దగ్గర నుంచి అటు దూకడం జరిగింది తేజస్విని. ఇది ఒకసారి చూసుకుంటే మరి దీని మీద విచారణ అనేది ఏం జరగట్లేదు. అసలు సాఫీగా మరి అక్కడ ఏదైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు నిజంగా తల్లియా, అసలు ఆమె తల్లి అంటే నమ్మశక్యంగా లేదు. నిజంగా ఆమె తల్లియా అనేది కూడా ఒక అనుమానం అనేది చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉన్నది. తల్లి కాదేమో, లేదంటే వ్యభిచారం ఏమైనా చేపిస్తూ ఉన్నారా ఏంటనేది చాలా అనుమానంగా ఉంది. ఏ విషయాన్ని బయటికి రానివ్వట్లేదు, ఏ విషయం బయటికి రావట్లేదు. ఇది చాలా డీప్గా వెళ్తే తప్ప ఇప్పటికీ మరి వాళ్ళని విచారించట్లేదు, ఏం లేదు. మరి ఏం జరుగుతుందనేది ఒక కన్ఫ్యూజన్గా అయితే ఉంది. మరొకసారి సీసీ కెమెరా ఫుటేజ్లు చూసి అమ్మాయి పర్సు ఒకటి పడిపోయింది. ఎక్కడ పడిపోయింది అమ్మాయి పర్సు? అక్కడ ఆ దేవుడి దగ్గర ఏదైతే ఉందో అక్కడే పర్సు కూడా అక్కడే పెట్టడం జరిగింది అమ్మాయి. మళ్ళీ ఇంకోటి ఏదో లెటర్ కూడా ఉంది అక్కడ అని తెలుస్తూ ఉన్నది. లెటర్లో ఏమన్నా మ్యాటర్ ఉంది తెలుసా మీకేమన్నా? ఓకే, ఆ లెటర్లో ఏం రాసింది అనేది కూడా ఇప్పటిదాకా బయటికి రాలే. ఏదైతే తేజస్విని ఒక లెటర్ పట్టుకుంది, ఒక పర్సు ఉంది, ఆ పర్సులో లెటర్ కూడా ఉంది, సూసైడ్ లెటర్ కూడా ఉంది. మరి ఆ లెటర్ ఏం రాసింది తేజస్విని అనే విషయం ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్ బయటికి తేలేదు. అసలు ఏం జరుగుతుంది, అందులో ఏం రాసింది, సూసైడ్ లెటర్లో ఏముంది అనే విషయాలు ఇప్పటికీ కన్ఫ్యూజన్గానే ఉన్నాయి. మరి ఏమనుకోవాలి ఏంటనేది ఒక కన్ఫ్యూజన్గా అయితే ఉంది. చూద్దాం తేజస్విని విషయం ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటనేది. ఇలా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మరి ఓనర్స్ వాళ్ళు కూడా ఏం ఇప్పటి వరకు కూడా మీకెందుకమ్మా పక్క వాళ్ళని, మీకెందుకు మీరు సైలెంట్గా ఉండండి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక యాప్ క్రియేట్ చేసి యాప్లో పెట్టి వీళ్ళు ఫర్ డే 3500 పే చేస్తూ ఉన్నారు. అందులో స్టే చేయడానికి ఫుడ్ బెడ్ అన్నీ ఫ్రీ. ఆ యాప్ ఏదో ఉంది, మొత్తం మీద యాప్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. యాప్లో కింద కూడా బెడ్ ఫ్రీ అని ఉన్నాయంట. అంటే అర్థం ఏంటి అంటే అందులో మొత్తం మీద ఏదో నడుస్తుంది అనేది ఒక చాలా పిచ్చ క్లారిటీగా అర్థమవుతా ఉన్నది. ఇది మొత్తం మీద ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు బ్రీఫ్గా చూపించే ప్రయత్నం చేస్తా. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ఎట్లొచ్చింది అమ్మాయి, ఎట్లా పోయింది, ఏం జరిగింది అనేది కూడా మీకు సీసీ కెమెరా చూపిస్తూ కూడా మీకు ఒక వీడియో చూసే ప్రయత్నం చేస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.